స్టార్ క్యాస్టింగ్ కి సంబంధించి ఇంకా కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సి రావడం, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండటంతో రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి, అది వదిలేసి ఏదైనా. ఈ నేపథ్యంలో విడుదలపై ప్రస్తుతం ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. జైలర్ మూవీ 2023 ఆగస్టు 10న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. టైగర్ కా అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ జైలర్ 2ను కూడా ఆగస్టు నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ముఖ్యంగా 2026 ఆగస్టు 12 లేదా 14 తేదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టార్గెట్ పెట్టుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ లేదా జూలైలో కాపీ రెడీ అయ్యే అవకాశాలున్నా ఆగస్టు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని టీం నమ్మకంగా ఉందని సమాచారం. మొత్తానికి జైలర్ విజయంతో ఏర్పడిన అంచనాలను మించి సీక్వెల్ ఉండేలా చిత్ర బృందం కృషి చేస్తోంది. మరి దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా రాజా? వయస్సు పెరిగినా ఆయన స్వాగ్ ఏమాత్రం తగ్గలేదు. గతేడాది విడుదలైన కూలీ చిత్రం ద్వారా మరోసారి 500 కోట్ల క్లబ్లో చేరిన రజనీ తన స్టార్డమ్ ఏమిటో మళ్లీ నిరూపించారు. ఈ జోష్ మధ్య ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా జైలర్ 2 పై నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 షూటింగ్ చివరి దశకి చేరుకుంది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనుండగా యాక్షన్ డోస్ పెంచి కథను కొత్త మలుపులతో తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు మరోసారి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డొనేషన్ ఏమంటారా? ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు పిల్లలాగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారన్న వార్త సినిమాపై హైప్ను మరింత పెంచింది. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. మొదటి భాగంలాగే ఈసారి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం అవుతుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు. భారీ తారాగణం, పాన్ ఇండియా రిలీజ్, భారీ బడ్జెట్ ఇలా అన్నీ కలిసి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.